ఒక చిన్న ఊరిలో కోకో అనే చిన్న పిల్లి ఉండేది. అది కేవలం చీకటి చిలిపి పిల్లి కాదు. అది తెలుసుకోవాలనే జిజ్ఞాసతో నిండిన పిల్లి. ప్రతిరోజు కోకో ప్రశ్నలు అడిగేది. ఏమిటి, ఆ మేఘంలో నీళ్లు ఎలా వస్తున్నాయి? పక్షులు ఎలాగా ఎగురుతాయి? రాత్రి సమయంలో నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? మిగతా జంతువులు నవ్వుతూ చెప్పేవారు, ఓహో కోకో, నీవు చాలా ప్రశ్నలు అడుగుతావు. ఒకరోజు కోకో అటవీలో ఉండే జ్ఞాని గుడ్లగూబను కలిసింది. జ్ఞాని గుడ్లగూబ నవ్వుతూ అన్నాడు, నీకు తెలియాలి అనిపించడం మంచిదే. అదే నిజమైన విజ్ఞాన ప్రారంభం. కోకో ప్రతి ప్రశ్నకు సమాధానం వెతుకుతూ పుస్తకాలు చదివింది, పర్యవేక్షించింది, అడిగింది. ఒకరోజు ఊరిలోని నది ఎర్రగా మారింది. అందరూ భయపడ్డారు. ఏదో చెడు జరుగుతుందేమో అన్నారు జంతువులు. కానీ కోకో ప్రశ్న వేసింది, ఈ రంగు ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇది రక్తమా లేక ఇంకేదైనా? ఆమె గమనించింది, కొండల నుంచి ఎర్రమట్టి ప్రవహిస్తుంది. అదే నదిలో కలిసింది. దానికి వాసన లేదు, ప్రమాదమూ లేదు. కోకో చెప్పింది, ఇది కేవలం ఎర్రమట్టే, భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వా కోకో, నువ్వు నిజంగా తెలివైనవు అని ప్రశంసించారు. గుర్తుంచుకోండి పిల్లలు, కోకో ఒక బలమైన పాఠం నేర్పింది. తెలుసుకోవాలనే తపన ఉంటే జ్ఞానం దగ్గరే ఉంటుంది. కోకో పిల్లి చెబుతున్న సందేశం ఇది. బాయ్ బాయ్.